ప్రార్థించడానికి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట ఆహ్వానం, సుస్వాగతం, శుభస్వాగతం పలుకుతున్నాను. ఇంకా వచ్చేవారు వస్తూ ఉంటుండగా మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయము క్లుప్తంగా మనం వాక్యం ధ్యానించుకొని తర్వాత ప్రభురాత్రి భోజన క్రమంలో ముందుకు సాగుదాం. యేసుబాబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ మహా అనంత కృపలో ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మరొక నూతన వారారంభమున నూతన రవివారము, ఆదివారము మీ సన్నిధిలో మేమందరము రొట్టె విరుచుటకే కూడుకొనడానికి మీరు మాకు నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించి సకాలములోనే నీ మందిర ప్రాంగణంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ మందిరావరణములను చూడవలెనని నీ దాసుడు దావీదు, కోరహు కుమారులు, భక్తులందరూ ఎంతగానో ఉత్సాహంగా నిరీక్షించినారు, కోరుకున్నారు. ఆ మహాభాగ్యం మాకును ఇవాళ మీరు ప్రసాదించినందుకు నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధ తండ్రి, యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. ప్రభువా, ఈ రమ్యమైనటువంటి నీ నివాసంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించే క్రమంలో ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని నడిపించండి. ఆరాధన క్రమంలో మొట్టమొదట వాక్య ఉదక స్నానము కొరకు మేము ఆరాటపడుతున్నాం, ఆశపడుతున్నాం. మీరు దయచేసి మాకు ప్రభువా ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యోదక స్నానం, మా శరీర ఆత్మ ప్రాణములలో వాక్యోదక స్నానం అనుగ్రహించమని యేసు అద్భుత నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే ధర్మశాస్త్రము అనేది ఆచరించడం ఎంత కష్టమైనదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అంతయు గైకొని అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు గైకొని ఏదో ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ధర్మశాస్త్రంలో 100ల కొలది ఆజ్ఞలున్నాయి. ఆ 100ల కొలది ఆజ్ఞలలో అన్నీ కూడా మనం పాటించిన తరువాత
ఒకటే ఒక ఆజ్ఞ మనము తప్పిపోయినట్లయితే, ఇప్పుడు ఒక ఉదాహరణకు 1000 ఆజ్ఞలు ఉన్నాయి అనుకోండి. 1000 ఆజ్ఞల్లో 999 ఆజ్ఞలు మనము ఖచ్చితంగా పాటించి, 1000 ఆజ్ఞలలో 999 ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించి, ఒకటే ఒక ఆజ్ఞ విషయంలో ఎప్పుడైనా తప్పిపోతే ఇక ఈ మొత్తం 1000 ఆజ్ఞలు ఉల్లంఘించినట్టు అయిపోతుంది అని చెబుతున్నాడు. ఎంత కష్టమో గమనించండి. దీని వెనుక లాజిక్ ఏంటి? అరే, నువ్వు 1000 ఆజ్ఞలు ఇచ్చావు, 999 నేను పాటించాను, ఒకటేదో బై మిస్టేక్ ఎప్పుడో మిస్ అయింది, అంతకుముందు చేసినవన్నీ కూడా చేయనట్టే, పాటించనట్లే అని అంటే ఎలాగండి? ఇందులో న్యాయం ఎక్కడుంది అని అంటే అక్కడ లాజిక్ ఏమిటో చెబుతున్నాడు. ఏంటి లాజిక్ అంటే 11వ వచనం, వ్యభిచరించవద్దు అని చెప్పిన వాడే నరహత్య చేయవద్దు అని కూడా చెప్పాడు. ఆ 2 ఆజ్ఞలు ఇచ్చిన వ్యక్తి ఒకడే, ఆ ఒక్క ఆయనే ఇచ్చాడు. వ్యభిచారం చేయొద్దు అని ఏ దేవుడు చెప్పాడో, నరహత్య చేయొద్దని ఆ దేవుడే చెప్పాడు. కనుక నీవు వ్యభిచారం చేయకపోయినా కూడా నరహత్య చేసావనుకో, అప్పుడు మిగతా ఆజ్ఞలను కూడా ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవునికి విరోధంగానే నీవు తప్పు చేశావు. ఎందుకంటే వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడు, నరహత్య చేయొద్దని చెప్పిన దేవుడు ఒకడే. ఈ ఆజ్ఞ ఉల్లంఘించిన ఆయన హృదయమే గాయపడుతుంది, ఈ ఆజ్ఞ ఉల్లంఘించిన ఆయన హృదయమే గాయపడుతుంది. యు ఆర్ హర్టింగ్ ద సేమ్ గాడ్. ఒక దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నావు కదా. గనుక నేను నిన్ను 999 ఆజ్ఞల విషయంలో సంతోషపరిచాను, ఈ ఒక్కటేదో కొంచెం తప్పిపోయింది, అడ్జస్ట్ కారాదు అని మనం అంటే దేవుడు ఒప్పుకోడు. అలాగే వ్యభిచరించొద్దు, నరహత్య చేయవద్దు అని చెప్పిన దేవుడే అబద్ధమాడవద్దు అని కూడా చెప్పాడు. కాబట్టి మనం వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు. ఏ ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఏవి కూడా మీరలేదు. కానీ ఎప్పుడైనా ఒకసారి నీ అవసరార్థమో నీ బలహీనతను బట్టో ఏదో సమస్యలు ఇరుక్కుపోయానని ఒక చిన్న అబద్ధం ఆడేసావు అనుకో, అప్పుడు అబద్ధమే కదా, చిన్న అబద్ధమే కదా, ఎవరికి హాని చెయ్యనిదే కదా, నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఏదో చేశాను, అబద్ధం ఆడేశాను, ఆ సిచ్యువేషన్లో ఎస్కేప్ అయిపోవాలని, దేశానికి ఏం నష్టం అనుకొని నువ్వు అబద్ధం ఆడేస్తే దేవుడు అంటాడు, అబద్ధం ఆడవద్దని చెప్పిన దేవుడు బాధపడ్డాడంటే, వ్యభిచరించొద్దన్న దేవుడు బాధపడ్డాడు, నరహత్య వద్దన్న దేవుడు బాధపడ్డాడు, దొంగతనం వద్దని చెప్పిన దేవుడు బాధపడ్డాడు. కాబట్టి జీవిత కాలంలో ఎప్పుడైనా నీవేదైనా ఒక చిన్న ఆజ్ఞను నీవు ఉల్లంఘించినట్లయితే ఇక మిగతా ధర్మశాస్త్రం అంతటి విషయములో నీవు అపరాధివైతివి అని చెబుతున్నాడు. అందుచేతనే రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనము చూడండి దయచేసి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును
ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మరి ఎందుకు ఇచ్చినట్లయ్యా 40 దివారాత్రాలు మోషేను సీనాయి కొండ ఎక్కించి కాలుచున్న కొండ, పొగలు పొగలు అగ్నిజ్వాలలు రేగుచున్న కాలుచున్న కొండపైకి వృద్ధాప్యంలో మోషేను ఎక్కించి అన్నము మంచినీళ్ళు కూడా లేకుండా 40 దివారాత్రాలు అక్కడ మోకరింపజేసి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినట్లు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడును, ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే మనలను నీతిమంతులుగా చేయడానికి, తీర్చడానికి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో అంటాడు. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము దయచేసి 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో, అది ధర్మశాస్త్రానికి ఒక పని చేయడం చేత కాలేదు. ఆ పనిని దేవుడే పూనుకొని దిగివచ్చి చేశాడు. ధర్మశాస్త్రం చేయలేకపోయిన పని, దానికి చేతగాని పని ఏమిటంటే మనలను నీతిమంతులుగా తీర్చడము, నీతిమంతులుగా మార్చడం. దానికి చేత కాదు. మరి ఏం చేతనవుతుంది సారు దానికి? ధర్మశాస్త్రానికి చేతనైన పని ఏమిటి? ఎందుకు ఇచ్చాడు 40 రోజులు ఉపవాసం ఉంచి అంటే చెబుతున్నాడు రోమా 3:20లో, ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టిదో నాకు తెలియబడుచున్నది. అది అసలు విషయం. పాపం అంటే ఏమిటో తెలుస్తుంది అంతే, కానీ అది చేయకుండా ఉండే శక్తి అది ఇవ్వదు మనకు. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఐ వుడ్ నెవర్ నో వాట్ ఈజ్ సిన్. ఆశింపవద్దు అని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇవి చేయొద్దురా, ఇవి చేయొద్దురా, ఇది చేయొద్దురా అని చెప్తే ఓహో ఇలా చేస్తే తప్పన్నమాట అని నాకు అర్థమైంది. అలా లేకపోతే జంతువుల్లాగా జీవిస్తాం మనం. ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇవ్వబడింది? దానికి ఉన్న ప్రయోజనం ఏమిటంటే కేవలము పాపమనగా ఎట్టిదో మనకు తెలియపరచుట ఒక్కటే దానికి ఉన్నటువంటి ఉద్దేశ్యము, ప్రయోజనం. నోబడీ కుడ్ కీప్ ద లా. ఎవ్వరూ ధర్మశాస్త్రమును నెరవేర్చలేదు. దేవునికి ప్రీతికరముగా ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఏకైక మానవుడు మన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారు అంటే మన ప్రభువైన యేసు మాత్రమే, ఇంకెవరూ నెరవేర్చలేదు. యేసయ్య మాత్రమే నెరవేర్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5:17.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. దాని నెరవేర్చుటకే నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. యేసు ప్రభు వారు ఎందుకొరకు వచ్చాడు? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి ఆయన వచ్చాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. సంఘమును భూమి మీద కట్టడానికి ఆయన వచ్చాడు. అదృశ్య దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. ఆయన రాకకు, ఆయన అవతారానికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒకటి, అనేక ఉద్దేశములతో వచ్చాడు. అందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధర్మశాస్త్రము నెరవేర్చుటకే నేను వచ్చితిని. మానవ జాతిలో ధర్మశాస్త్రమును కరెక్ట్గా నెరవేర్చిన వాడు ద స్పిరిట్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రం యొక్క ఆత్మను ఎరిగి నెరవేర్చినవాడు యేసు ఒక్కడు మాత్రమే. ఇంకా ఎవ్వడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అనేది ఎవరిని నీతిమంతుడిని చెయ్యదు. ధర్మశాస్త్రం వలన ఏం ప్రయోజనం లేదన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు, ఎంత పెద్ద మాట అనేశాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా, దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. మరి అనరాదు ఆ మాట నువ్వెందుకన్నావయ్యా పౌలన్నా అంటే అలాగ అనాలనిపిస్తుంది. అనే పరిస్థితి వచ్చింది, అలా కనపడుతోంది సన్నివేశం, దృశ్యం. దేవుని వాగ్దానములకి ఇది విరోధమని, ధర్మశాస్త్రానికి దేవుని వాగ్దానాలు విరోధమని కనబడుతోంది, అలాగ అనిపిస్తోంది. అపేరెంట్లీ ఆన్ ద సర్ఫేస్ లెవెల్. మనం అలాగ అనకూడదు, కానీ పైకి మాత్రం కనిపించే దృశ్యం అలాగే ఉంది. వాగ్దానాలన్నీ అవునంటుంటే, వాగ్దానములు అవునంటే ధర్మశాస్త్రం కాదంటుంది. ధర్మశాస్త్రం అవునంటే వాగ్దానాలు కాదంటే. మరి ఈ రెండిటికి వెనుకున్నది దేవుడే. వాగ్దానములు ఇచ్చినవాడు ఏ దేవుడో, ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆ దేవుడే. ఒక దేవుడైనా వేరే వేరే దేవుళ్ళు ఉన్నారా? ధర్మశాస్త్రం ఇచ్చినవాడు వేరే దేవుడు, వాగ్దానాలు ఇచ్చినవాడు వేరే దేవుడు అనుకోవడానికి అవకాశం ఉందా? లేదు, ఒక్క దేవుడే. మరి ఈ డెడ్ లాక్, ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం ఏమిటి? హౌ డు వి అండర్స్టాండ్ దిస్ డెడ్ లాక్? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? అక్కడ అంటాడు, ధర్మశాస్త్రము ఒక ప్రయోజనము కొరకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రము ఒక పని చేయడానికి ఇవ్వబడింది. ఆ పని ఏమిటి అంటే మనల్ని క్రీస్తునొద్దకు నడిపించడానికి అన్నాడు. 3:24 చూడండి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా ఆయను. స్కూల్ మాస్టర్
బాలశిక్ష కూడా ఆయను. అంటే బాల్యంలో మనకు ఆలు నేర్పించే పంతులు గారు ఉంటాడు. ఆయన వాడే ఆ పుస్తకం పేరు కూడా పెద్ద బాలశిక్ష అని ఉండేది. ఈ మాస్టర్ పేరు కూడా బాలశిక్షకుడు. ఆయన వాడే టెక్స్ట్ బుక్ పేరు కూడా బాలశిక్ష. దాంట్లో ఈ ఈ ఉ ఊ రు రు లుల్లు అని అన్నీ ఉంటాయి. తర్వాత హల్లులు, అచ్చులు, హల్లులు, కా ఖా గా ఘ ఇవన్నీ ఉంటాయి. మంచిదే. ఇక ఇవన్నీ నేర్చుకుని ఆలు వీళ్ళు నేర్చుకున్నానని మనం ఎక్కడికన్నా పోయి ఉద్యోగం ఏమంటే ఇస్తారు ఎవరన్నా? ఏబిసిడీలు నాకు అన్నీ వచ్చినాయి కాబట్టి నేను ఎప్పటి నుంచి బిఏ అయిపోయినా, ఎంఏ అయిపోయినా. ఎందుకు ఎంఏ అంటే నేను నేర్చుకునే ఏబిసిడీలలో ఎం ఒకటి ఉంది, ఏ కూడా ఒకటి ఉంది. ఐ లెర్న్డ్ హౌ టు రైట్ ఎం, ఐ లెర్న్డ్ హౌ టు రైట్ ఏ, సో ఐఎమ్ ఎంఏ అనంటే ఎవడూ ఒప్పుకోడు లోకంలోనే. పాగల్ కైక ఎవరానికి చెప్పింది బి ఒకటి ఏ ఒకటి రాయడానికి వస్తే నువ్వు బిఏ అయిపోతావా? ఎం ఒకటి ఏ రాయడానికి వస్తే ఎంఏ అయిపోతావా? దానివల్ల నీకు ఉద్యోగము రాదు, నేను ఎవడు గ్రాడ్యుయేట్ అనడు. కాబట్టి వేస్ట్ అండి. ఆ బాలశిక్షకుడు వేస్ట్, ఆ పెద్ద బాలశిక్ష వేస్ట్, ఏబిసిడీలు వేస్ట్. మనం ఆ దగ్గరికే పోవద్దు అనుకుందామా? పోనీ నువ్వు నిజంగా బిఏ కానీ ఎంఏ కానీ కావాలనుకుంటే నీ చదువు ఎక్కడ మొదలు కావాలి? ఆ బాలశిక్షకుని దగ్గర మొదలు కావాలి. తప్పదు. నీవు బిఏ చెయ్యి, ఎంఏ చెయ్యి, పిహెచ్డి చెయ్యి, ఎంటెక్ చెయ్యి, ఎంసీఏ చెయ్యి, నువ్వు ఏదైనా ఎంబీఏ చెయ్యి, నువ్వు ఏ కోర్స్ అయినా చెయ్యిగాక, ఎంత ఉన్నతమైనటువంటి డాక్టరేట్లు నువ్వు పొందినా యువర్ ఎడ్యుకేషన్ బిగిన్స్ ఓన్లీ విత్ ద స్కూల్ మాస్టర్. అక్కడనే మొదలు కావాలి. ఏమండి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా 20 డాక్టరేట్లు పొందుకున్నాం అనుకోండి, ఆయన ఇంకెక్కువనే పొందాడు. 20 కంటే 20 కాదు. అయితే కూడా ముందు ఏబిసిడి నేర్చుకోవాలి కదా. డైరెక్ట్గా నీకు ఎవడు డాక్టరేట్ ఇవ్వడు. ముందు ఏబి రాయి బాబు. డైరెక్ట్గా ఎవడు నీకు డాక్టరేట్ ఇవ్వడు, ఈ రాయి ముందు. అలాగా ఆధ్యాత్మిక విద్యలో, మహోన్నతుని విద్యలో ప్రారంభ పాఠాలు మనకు నేర్పి గ్రాడ్యుయేషన్లోకి మనకు దారి చూపించే స్కూల్ మాస్టర్ పేరు ధర్మశాస్త్రము. దట్ ఈజ్ వై ఇట్ వాజ్ గివెన్. కానీ ధర్మశాస్త్రములో ఉన్న ప్రకారం మనం అన్నీ చేసినా సరే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే మళ్ళా నువ్వు అన్నీ చేయనట్టే, అన్ని ఆజ్ఞలు పాటించనట్లే. 999 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించి ఒకే ఒక్కసారి ఎప్పుడో లైఫ్ టైంలో ఉల్లంఘించావనుకో, పరిస్థితిని బట్టో ఏదో ఒత్తిడిని బట్టో, ఇంతసేపు నువ్వు చేసిందంతా ట్రాష్ అని కొట్టేస్తాడు. ఏం లేదా, నువ్వు నన్ను గాయపరిచావు, ఏం పాటించావు ధర్మశాస్త్రాన్ని, ఏం పాటించలే అంటాడు. అదేంటి ప్రభువా, నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, విగ్రహారాధన చేయలేదు, పరుని సొత్తు ఏం ఆశించలేదు, దొంగిలించలేదు, ఇన్ని నేను చేయకుండా ఉన్నాను కదా, ఒకటేదో అయింది చిన్న తప్పని నువ్వు అంతలోనే నన్ను ఎలాగా తీర్పు తీర్చేస్తావు అంటే, పిచ్చోడా, ఈ 999 ఆజ్ఞల వెనక నేనున్నా.
అందులో ఏది ఉల్లంఘించినా నేనే గాయపడతా. అబద్ధం ఆడొద్దని వచ్చిన ఆజ్ఞ, దాని వెనుక కూడా నేనే ఉన్నా. ఈ 1000 ఆజ్ఞల్లో ఏ ఒక్కదాన్ని మీరినా నువ్వు గాయపరిచేది నన్నే. ఈ 1000 ఆజ్ఞలకు ఒక్కొక్క వేరే వేరే దేవుడు ఉంటే బాగానే ఉండేది. 1000 ఆజ్ఞలకు ఒక్కొక్క ఆజ్ఞకు ఒక్కో దేవుడు, ఒక్కో ఆజ్ఞకు ఒక్కొక్క దేవుడు, అట్లా ఉంటే బాగానే ఉండేది. కానీ అట్లా లేదుగా. మరి అన్ని ఆజ్ఞలను ఆయన ఒక్కడే ఇచ్చాడు. ఇందులో ఏ ఒక్కటి మీరినా ఆయనే హర్ట్ అవుతాడు. వ్యభిచారం చేసేవాడు, వ్యభిచారం జారత్వం చేసేవాడు ఆయన్ని హర్ట్ చేస్తున్నాడు. దొంగతనం చేసేవాడు ఆయన్ని హర్ట్ చేస్తున్నాడు. ఆఖరికి నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించొద్దు, అది కూడా ఆజ్ఞనే. నాకొక సీనియర్ సేవకుడు ఉండేవాడు. ఆయన జోక్ లాగా అంటుండేవాడు. జోక్ లాగే పైన ఊత పదము జోక్ లాగా, దేవుని దయ వల్ల, దేవుని దయ వల్ల అని అంటుండేవాడు. నాకెందుకో మనసు చివుక్కుమనేది. భోజనం చేసావా అంటే దేవుని దయ వల్ల భోజనం చేశాను. చేయలేదనుక దేవుని దయ వల్ల ఇంకా చేయలేదని ఇట్లా అనేవాడు అన్నిటికీ. అయితే దేవుని దయ వలన అంటే అదొక జోక్ లాగా నవ్వించడానికి అంటున్నాడు ఆయన. నా హృదయంలో ఎవడో బాకు గుచ్చినట్టు, కసక్కన కత్తి దిగినట్టు బాధ అయ్యేది నాకు. ఓసారి అన్నాను, బ్రదర్ మీరు ఊరికి అట్లా అనకండి, బాగోలేదు, దేవుని దయ దేవుని దయ ఊరికి అనకండి. అది నిజంగా మీనింగ్ఫుల్ అయితే అనండి, అంతేగాని జోక్ లాగా అనకండి అంటే. ఎందుకు అంటే వ్యర్థముగా దేవుని నామం ఉచ్చరించొద్దు కదా. సరేలేవోయ్ నీకు అన్నీ సీరియసే, అబ్బో పెద్ద పర్ఫెక్షనిస్ట్ దిగొచ్చాడు అని ఇలాగ నన్ను ఎగతాళి చేశాడు. సరే నేనేం దుఃఖపడలేదు, కానీ నాకంటే ఆయన చాలా పెద్దవాడు కాబట్టి నేను ఏమనలే. ఇలాంటివి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న తప్పులు. అది పాపం అనిపించదు. ఇప్పుడు ఎవడైనా జారత్వం చేశాడు, పొరుగువాని భార్యతో ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడు అనే విషయం వినబడింది అనుకోండి, అయ్య బాబోయ్ ఊరంతా గుప్పుమంటుంది వార్త. ఇంత దారుణం జరిగిపోతుంది, వాళ్ళు ఇంత తప్పు చేస్తున్నారని. కానీ ఒకవేళ ఇలాగ దేవుని పేరును ఊరికే అనుకోకుండా, అవసరం లేకుండా, అనవసరంగా ఊరికే దేవుని పేరును ఉచ్చరించేవాడిని గురించి మనం ఎవరైనా అయ్యో దారుణమైన తప్పు చేస్తున్నాడండి అని అనుకుంటామా? అది పెద్ద తప్పే కాదు మన దృష్టికి, కానీ పైన కూర్చొని పెద్ద ఆయన హర్ట్ అవుతూనే ఉంటాడు. ఇక ధర్మశాస్త్రం అంతా నేను చాలాసార్లు అయితే చదివి చూశాను. పౌలు చెప్పింది ఎంతో సత్యం. ధర్మశాస్త్రం అంతా పర్ఫెక్ట్గా పాటించాను అనుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట నేను మీరి ఉంటే మొత్తం పందిరి గూలిపోయినట్టు, పందిరి కుప్ప గూలిపోయినట్టు ఈ భక్తి అంతా కూలిపోతుంది. నీకు గుండు 0 మార్కులు వస్తాయి. ఏ ఆజ్ఞ ఎక్కడ పాటించావురా? అన్ని ఆజ్ఞలను ఇచ్చినటువంటి దేవదేవుణ్ణి నన్నైతే హర్ట్ చేసావు. ఇక నువ్వు వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధము కూడా ఆడకుండా ఉంటే ఉండుండొచ్చు. నా పేరును అనవసరంగా ఉచ్చరించావు, నాకు బాధ కాదా మరి అంటాడు. ఇక ఎవడైనా ఎప్పటికైనా ధర్మశాస్త్రము పాటించి దేవుని ఎదుట నీతిమంతుడు కాగలడా? ఎవడు కాలేడని చెప్పేశాడు. కనుక మనం ఆ ప్రయత్నం మానుకోవాలంటే
అడ్డగోలుగా బ్రతికేసేయమని అర్థం కాదు. ధర్మశాస్త్రము ద్వారా దేవుని సమీపించే ప్రయత్నం మానుకోవాలి. అది ధర్మశాస్త్రము ద్వారా నేను దేవుని సమీపించగలననే ప్రయత్నమే మానుకోవాలి. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించడానికి అన్నాడు. ఇట్లా కుదరకుండా చేశాడు ధర్మశాస్త్రాన్ని. నువ్వు ఎటుపోయినా ఏదో ఒక తప్పు నీ వల్ల జరుగుతూనే ఉండేటట్టుగా ఉంటుంది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మనల్ని ఈ కుదరని పరిస్థితిలో ఇరికించి దారి చూపిస్తుంది. ఎక్కడికి అంటే గలతీ 3:24 మనము విశ్వాసమూలముననే నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు. దట్ ఈస్ ద పర్పస్ ద లా వాజ్ గివెన్. ద గ్రేట్ చైనీస్ ప్రీచర్ వాచ్మన్ని ఆయన చెబుతాడు నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే గ్రంథంలో. అవకాశం ఉంటే ఇంగ్లీషు ఆల్ఫాబెటిక్స్ అయినా మీకు నాలెడ్జ్ ఆలైనా ఏబిసిడీలు అని తెలిసి ఉంటే మీరు కొంచెం కష్టపడైనా ఆ బుక్ చదవండి. ఆలనే మాట ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ మాత్రం కొద్ది స్వల్ప జ్ఞానం ఉన్నోళ్ళను కూడా దేవుడు వెలిగించి వాళ్ళకు చదివే జ్ఞానం ఇచ్చాడు. నా చిన్నతనములో రత్నం బ్రదర్ అని ఒక ఆయన వెంకటరత్నం గారు అని ఉండేవాడు. ఆయనే మాకు వరంగల్ ఐపీసీ చర్చ్లో అసోసియేట్ పాస్టర్. ఇప్పుడు నాకు ఎట్లా క్రిస్టఫర్ ఉన్నాడో పాస్టర్ టీకే థామస్ గారికి అసోసియేట్ పాస్టర్ వెంకటరత్నం గారు. ఆయన గొర్రెలు కాసుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటే, నా కుమారుడా వీరత్నం, నువ్వు బయలుదేరి నా సేవ చెయ్యి అని స్వరం వినబడుతూ ఉంది. పలుమార్లు ఎవరో పిలిచారు. చిన్నపిల్లోడు అప్పుడు 8-9 ఏళ్ళు కూడా లేవు. ఎవరో పిలుస్తున్నారు నన్నని అనుకొని తన తోటి పిల్లలు దాగుడు మూతలు ఆడతారు కదా ఊరికనే సతాయించడానికి, పిలిచేసి పోయి దాక్కుంటున్నారేమో అనుకున్నాడు ఆయన. ఆయనకేం తెలియదు, అమాయకుడు. ఎవరు నన్ను పిలిచేసి దాక్కుంటారు ఏమిటని అడివంతా వెతికితే ఎవరు లేరు. అలా కొన్ని దినాలు గడిచాక ఊళ్ళో పెద్దలందరిని అడిగాడు. ఇట్లా వినబడుతూ ఉంది నాకు, నా కుమారుడా వీరత్నమా అని, వెంకటరత్నం అనమాట. అనంటే అర్థం కాల. పెద్దలు కూడా ఏం చెప్పలేదు. ఒక్క ముసలమ్మ చెప్పిందట, అరే బాబు, అలా పేరు పెట్టి పిలిచే దేవుడు యేసయ్య ఒక్కడేరా. ఒకవేళ యేసయ్య పిలుస్తున్నాడేమో చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారిని అడుగు, ఆయన చెబుతాడు, ఏం చేయాలో చెబుతాడనంటే అక్కడికి వెళ్ళాడు. ఆయనకు తెలిసిపోయింది దేవుడు ఈ పిల్లవాడిని సేవకు పిలుచుకుంటున్నాడని. అయితే మంచిది కుమారుడా, దేవుడే యేసయ్య నీతో మాట్లాడాడు, ఇంకా ఎవడు మాట్లాడేలాగా యేసయ్యే. ఇదిగో ఈ బైబిల్ తీసుకొని బైబిల్ ఇచ్చాడు. ఈయనకు కూడా రాదు, పలక పట్టుకొని స్కూల్కు పోనే లేదు, ఏమీ తెలియదు. ఇచ్చాడు కదా పెద్ద ఆయనని తీసుకున్నాడు. తర్వాత ప్రార్థన మొదలుపెట్టాడు. యేసు స్వామి, నన్ను పిలిచావని ఆ పెద్ద ఆయన చెప్పాడు, నువ్వెవరో నాకు తెలియదు, ఈ పిలవటం ఏంటో తెలియదు, సేవ చేయమంటున్నావు, సేవ అంటే ఏంటో తెలియదు, అది నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకు పిలిచావు అని అంటే ఊరికే బైబిల్ది అని అనిపిస్తూ ఉంది. నాకు చదివే రాదు కదా, అంతలా బుక్ ఇచ్చాడు, నేను చదవలేదే, నాకు రాదు, చదువుకోలేదు నేను.
అయినా సరే తీయాలని ప్రేరేపణ కలిగితే ఆదికాండం 1:1 తీశాడు. దాన్ని చూస్తుంటే చెవుల్లో కళ్ళు ఆ అక్షరాల మీద పడుతున్న ప్రకారంగా చెవుల్లో ఏదో స్వరం వినబడుతూ ఉంది. ఆయనకు తెలియకుండానే చదివేస్తున్నాడు. ఆదియందు దేవుడు ఆకాశములను భూమి ఆకాశములను సృజించాడు. అరే ఇదేంటి, నేను చదువుతున్నానేంటి అని ఈ బైబిల్ పట్టుకొని పోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇది చూస్తుంటే ఇట్లాగ అనాలనిపిస్తుందండి నాకు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు అంటే కరెక్ట్ చదివావు నువ్వు. అవునా, నేను ఇలా కరెక్ట్ చదివా, దేవుడు నీకు చదివిచ్చాడు అని. అలాగ తర్వాత ఆయన గొప్ప ప్రసంగికుడు అయిపోయినాడు. అంటే చదువుకోని వాళ్ళకి చదివిచ్చే దేవుడు యేసయ్య. ఏలూరులో అన్నామణి అని ఒక సహోదరి ఉంది. ఏలూరు మన అగాపే సంఘమే. ఆమె కూడా పలక బలపం పట్టుకొని బడికి పోనే లేదు, కానీ ప్రణాళిక గ్రంథాలన్నీ చదివింది. ఎట్లా చదివేమమ్మంటే, ఏమో అన్నయ్య, మరి మా అన్నయ్య ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడు, చదవకపోతే నా బ్రతికేందుకని ప్రార్థన చేసుకొని బుక్ తెరిచిందట. తెరిస్తే అర్థమవుతుంది, నోటికి మాటలు వచ్చేస్తున్నాయి. తర్వాత వెరిఫై చేసుకుంది. ఇలా వీటిని చూస్తే ఇలాగ చదవాలనిపిస్తుంది, ఇది కరెక్టేనా అంటే కరెక్టేనని చెప్పారు కొంతమంది. ఇంకెందుకు, నాకు చదువు వచ్చేసింది, యేసయ్య ఇచ్చేసాడని మొత్తం యుగాంతం మొదలుకొని ప్రణాళిక గ్రంథాలన్నీ చదివి. ఇంకా ఉన్నది ఆమె మన ఏలూరులో, మొన్న కూడా కలిసింది. అయ్యా లాడ్జ్కి వచ్చి ప్రార్థన చేయించుకుంది. అన్నామణి అయితే అన్నమ్మ అంట. వాళ్ళ కుటుంబం అంతా దేవుని సేవ కొరకు ఒక స్తంభం. నేను అందుకే చెప్తాను, ఇంగ్లీష్ పుస్తకాల అమ్మో నేను చదవలేను అనుకోకండి. ఏబిసిడీలు వస్తే చాలు, మీరు మొండికేసి మీరు చదవడం మొదలు పెట్టండి, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రాక్టికల్గా ఇట్లాంటి సాక్ష్యాలు 50 మంది కంటే ఎక్కువ చూసా. చదువుకోలేదు, బడికే పోలేదు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, గ్రంథాలు చదివారు. ఎంత జ్ఞానం! పాస్టర్ పిఎం శామ్యుయల్ గారు, ఆయన మా ఐపీసీ స్థాపకుడు. ఆయన జర్మనీలో, ఫ్రాన్స్లో, అమెరికాలో, ఎన్నో యూరోపియన్ కంట్రీస్లో ఆయన సంఘాలు స్థాపించాడు. అక్కడ పోతే ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసేవాడు. ఆయన ఏం చదివారంటే మలయాళం మీడియంలో 7వ క్లాస్ చదువుకున్నాడు ఆయన. మలయాళం మీడియం 7వ క్లాస్ చదువుకున్నాడు. ప్రపంచానికి గొప్ప వెలుగుగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. మీరెవరు డిస్కరేజ్ కావద్దని నేను చెప్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకేం తెలుసు, నాకు చదువు రాదు, అయ్యో అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. 119వ కీర్తన 130వ వచనం ప్రకారం ఏమండి, నీ ధర్మశాస్త్రములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏమాయను, వెలుగు కలిగెను, తెలివి లేని వారికి అవి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాచ్మన్ నీ గారు ఆయన సంగతి చెబుతూ ఈ సబ్జెక్ట్ చెప్పా. ఆయన ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక బుక్ రాశారు. ద మోస్ట్ రివల్యూషనరీ రాడికల్ బుక్ అది. చాలా విప్లవాత్మకమైనటువంటి పుస్తకం. యు మస్ట్ అండ్ షుడ్ రీడ్ దాట్ బుక్. ఎవ్రీ క్రిస్టియన్ తప్పకుండా చదవాలి. మీరు దయచేసి చదవకపోతే చాలా నష్టపోతారు. చదవండి చదవండి చదవండి. తెలంగాణ భాషలో కాల్ముక్త బాంఛను చదవండి.
చదవండి దయచేసి, మీ కాళ్ళు పట్టుకుంటా చదవండి అని చెప్తున్నారు. అంత గొప్ప గ్రంథం అది. అందులో అంటాడు ఆయన ఒక చోట, ప్రతి మాట ఆణిముత్యమే, ఎవ్రీ సెంటెన్స్ కోహినూర్ వజ్రమే. ఆయన అంటాడు, ద లా వాజ్ నెవర్ గివెన్ ఫర్ అస్ టు కీప్ ఇట్, టు ఇంప్లిమెంట్ ఇట్. ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం దాన్ని ఆచరిస్తాము, అమలు చేస్తామని దేవుడు ఇవ్వనే లేదు. ఎట్లన్నా దాన్ని ఉల్లంఘిస్తామనే దేవుడు ఇచ్చాడని చెప్తాడు. నువ్వు ఎట్లాగైనా ఉల్లంఘిస్తామని తెలిసే ఉల్లంఘించు, తర్వాత ఏమవుతావు? దోషివవుతావు. దోషివైన తర్వాత ఏం వెతుక్కుంటావంటే రక్షకుణ్ణి వెతుక్కుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్ప గ్రంథం అది. అట్లాంటి పుస్తకాలు మీరు చదవాలండి నా పిల్లలు. ఇంకెలా చెప్పాలి? కొంచెం టైం కేటాయించండి, వాక్యం చదవండి, భక్తుల గ్రంథాలు కూడా చదవండి. ఈఎం బౌండ్స్ అనే ఒక భక్తులు ఉండేవాడు. తర్వాత మరి లెనోర్డ్ రావెన్హిల్ బుక్ ఎప్పుడు చెప్తానే ఉన్నా కదా, వై రివైవల్ టారీస్. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు, వీళ్ళంతా తమ గ్రంథాల ద్వారా నన్ను చెక్కారు. పెద్ద నిన్ను చెక్కినట్టు ఏముందా, పెద్ద నువ్వు చెక్కబడ్డట్టేం కనపడడం లేదు అని నువ్వు అంటే కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. పోనీ మీరైతే చెక్కబడండి నాకంటే గొప్పగా. భక్తుల గ్రంథాలు చదవాలి, మంచిది. ధర్మశాస్త్రము మనం పాటిస్తామనే ఆశతో దేవుడు ఇవ్వలేదు. నువ్వు ఎట్లాగూ ఉల్లంఘిస్తామని ఎరిగి ఆయన ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఉల్లంఘించుట ద్వారా నువ్వు దోషివై నిలబడతావు. అప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందంటే, నా దగ్గర కాదులే, అదిగో ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళని యేసు దగ్గరికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికే బైబిల్లో ఉన్నటువంటి సకలమైన ఆజ్ఞలు దేవుడిచ్చాడు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత సీను మారిపోతుంది. ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రమును కరెక్ట్గా నెరవేర్చిన ఏకైక మానవుడు. ఆయనలో మనము జీవించినప్పుడు అప్పుడు కూడా మనము ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తాం. ఎలాగ అమలు చేస్తామంటే ధర్మశాస్త్రమును ప్రేమించుట వలన, పాపమును ద్వేషించుట వలన మనము ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటిస్తామట. యాకోబు పత్రికలోకి మళ్ళీ రండి, ఆ ఒక్క మాట గమనించి మనము ముగించుకుందాం. దయచేసి 8వ వచనం, యాకోబు 2:8 చదవండి. ఇప్పుడు మూలవాక్యం 10 చదువుకున్నాం కదా, ఇప్పుడు 8లోకి వెళ్తున్నాం. మెట్టుకు నిన్ను వలె నీ వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యేసు ప్రభు లోపలికి వెళ్ళిన తరువాత మనము ఒకటే ఒక ఆజ్ఞ, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే చాలట. ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చినట్లే అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత షార్ట్ కట్లో మనకు పరిష్కారం చెప్పేశారు. రోమాపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం, ప్రేమ అనేది పొరుగువానికి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము
ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇంకొకటి భార్య మీద నేను కన్నేసాను అనుకోండి, సరే నీకు అట్లా ప్రేరేపణ కలిగింది, నీ పరిస్థితులు అలాగున్నాయి, ఇంకోటి భార్య మీద కన్నేసావు. అప్పుడు ఏమనుకోవాలంటే అదే ప్లేస్లో వాడి ప్లేస్లో నేనుంటే ఎలాగా? ఇప్పుడు నా భార్యను ఇంకొకడు ఎవడన్నా కోరుకున్నాడు అనుకోండి, నా భార్యని ఇంకొకడు కోరుకున్నాడు, అప్పుడు వెళ్ళి శబాష్ మంచి పని చేశావు, అబ్బా ఏం సెలెక్షన్ రా నీది, కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ ఎ గ్రేట్ టేస్ట్, నీ అభిరుచి చాలా గొప్పది, వండర్ఫుల్ అని వాడిని మెచ్చుకొని అప్పచెప్తావా? నువ్వు ఎంత సఫర్ అయిపోతావు, ఊరేసుకోవాలనుకుంటావు, చచ్చిపోవాలనుకుంటావు, లేకుంటే వాడిని దీన్ని కలిపి చంపేయాలనుకుంటావు, ఏమీ చేయలేకపోతే నేనన్నా ఎక్కడ దూకి చచ్చిపోదామనుకుంటావు. అదొక నరకము వంటి పరిస్థితి. అంటే నీ భార్యను ఎవడైనా ఆశిస్తే అంత ఫ్రస్ట్రేట్ అయిపోతావు, సఫర్ అయిపోతావు. కాబట్టి ఇంకొకటి భార్య మీద కూడా నువ్వు కన్ను వేయొద్దు. అదే నాకు జరిగితే ఎలా ఉంటుందని ఆలోచించుకోవడమే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఆ మాటకు అర్థం అది. దొంగతనం చేయవద్దన్నాడు. దొంగతనం చేయాలనుకుంటే చెయ్యి, నీకు ఇష్టమైతే అవసరమైతే చెయ్యి, కానీ ఆలోచించుకో ఇదే నాకు జరిగితే ఎలాగా? నేను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు పర్సులో పెట్టుకొని వెళ్తున్నా, ఎవడైనా ఒకడు తీసేసాడు అనుకో, నా జేబులోంచి డబ్బులు కొట్టేశాడు అనుకోండి, అబ్బా ఎవడో కానీ భలే కొట్టేశాడండి, హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్, వానికి నిజంగా నోబెల్ బహుమతి ఇవ్వాలి. నేను అంత టైట్ ప్యాంట్ వేసుకుంటాను, టైట్ ప్యాంట్లు, అంతలావు పర్సు, నాకు ఏమాత్రం ఒంటి మీద నాకు అసలు స్పృహ లేకుండా వాడు ఎప్పుడు తీసాడో తెలియదండి, మహానుభావుడండి, వాట్ ఏ గ్రేట్ మ్యాన్ అండి, వాట్ ఏ గ్రేట్ దొంగ అని వాడిని నువ్వు మెచ్చుకుంటావా? నీ మనసు కాలిపోతుంది. ఎంత కష్టపడ్డానండి నేను ఆ 10,000 కూడబెట్టడానికి, 6 నెలలు సంవత్సరం కష్టపడితే కానీ నాకు ఆ 10,000 సమకూడలేదు. నా కూతురికి ఫీజు కట్టాలని, నా కొడుకు ఫీజు కట్టాలని, ఏదో ఒక అర్జెంటుగా అత్యవసరమైన పేమెంట్ ఏదో చేయాలని వెళుతున్నాను, ఎవడో దొంగ విధవ పర్సు కొట్టేశాడు, మళ్ళీ ఎక్కడ తేను డబ్బులు అని వాడిని శపిస్తావు, శాపనార్థాలు పెడతావు, ఏడుస్తావు, చాలా కృంగిపోతావు. డబ్బులు పోయినాయి అంటే ఎంత బాధపడతావు? అంటే నీ డబ్బులు పోతే నువ్వు బాధపడతావు కదా, ఇంకొకరి డబ్బులు నువ్వు దొంగతనం చేస్తే ఆయన కూడా అట్లాగే బాధపడతాడు. వాడి మీద ప్రేమ నీకుంటే అంత బాధ పెట్టవు. కనుక ధర్మశాస్త్రం అంతా ఒక్కటే మాటలో ఇమిడి ఉంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనుకున్నంతసేపు నువ్వు ఏదో ఒక ఆజ్ఞను మీరుతానే ఉంటావు. యేసయ్య దగ్గరికి రాగానే ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని ప్రేమతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొరుగువాడిని ప్రేమించే శక్తి నీకు ఇస్తాడు. ఎదుటివాడిని ప్రేమిస్తుంటావు కాబట్టి వాడిని డబ్బు దొంగిలించవు. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తుంటావు కనుక వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకవు. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తుంటావు కనుక వాని డబ్బును కానీ సొత్తును కానీ నువ్వు ఆశించవు. ఎదుటివాడిని ప్రేమిస్తుంటావు కనుక వాడికి బాధ కలిగేది ఏది చేయవంతే.
ఎప్పుడు కూడా ఎదుటివాడిని సంతోషపరచాలి అనే ప్రయత్నం నీకు ఉంటుంది. కానీ ఏ రకంగా కూడా ఎవ్వరికి నేను హాని బాధ కలిగించకూడదు అనే మంచి మనసు వచ్చేస్తుంది క్రీస్తులో నీవు జీవిస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమవుతుందంటే ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. దీన్ని ఏమంటారంటే దైవనీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవనీతి. ఈ దైవనీతి మనకి ఎలాగొస్తుందంటే యేసుక్రీస్తును ధరించుకున్నప్పుడు, ఆయన స్వభావం మన లోపలికి వచ్చినప్పుడు వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా సున్నితమైన విభజన రేఖ ఉంది ఈ రెండు విషయాలకు. మనము నీతిగా బ్రతకాలా వద్దా? నీతిగా బ్రతకాలి. నీతి అనేది మనకు కావాలి. ధర్మశాస్త్రము వలనైన నీతి కంటే కూడా అధికమైనది దైవనీతి, క్రీస్తు ఇచ్చే నీతి. ధర్మశాస్త్రపు నీతి కంటే కూడా చాలా గొప్ప నీతి యేసు ప్రభు వారు మనకు అనుగ్రహిస్తాడు. అయితే అక్కడేమో భయమును బట్టి మనము, శిక్షా భయమును బట్టి మనం, ఆగ్రహ భయమును బట్టి మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అనుకుంటాం. క్రీస్తులోకి వచ్చాక మనస్సాక్షిని బట్టి, ఆగ్రహ భయాన్ని బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి మనం కొన్ని పనులు చేయకుండా ఉంటాం. అది దైవనీతి. రోమాపత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చూడండి. 13. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక, ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. ఆగ్రహ భయము అంటే ఈ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడు, ఈ పని చేస్తే నరకంలో పడేస్తాడు, ఈ పని చేస్తే నేను నాశనం అయిపోతా అని భయపడి నాకెంత ఇష్టమైనా ఆ పని చేయను. నాకు చాలా ఇష్టము, నాకు కోరిక ఉంది, కానీ దేవుడు నన్ను ఎక్కడ నరకంలో పడేస్తాడోనని చేయకుండా ఉంటాడు. ఆగ్రహ భయమును బట్టి. అది ధర్మశాస్త్రం కింద బ్రతకడం. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, నరక భయము లేదు, మరణ భయము లేదు, శిక్షా దండన భయం మనకు లేదు. అయినా కొన్ని పనులు మనం చెయ్యం. ఎందుకు చెయ్యము అంటే మన మనస్సాక్షిని బట్టి మనం చెయ్యము. మన మనస్సాక్షి గద్దిస్తుంది మనల్ని, మన హృదయమే మన మీద నేరారోపణ చేస్తుంది. వద్దు నువ్వు చేసే తప్పు అంటుంది, లోపల ఒక కేక వినబడుతూనే ఉంటుంది. అయ్య బాబోయ్, ఇది దేవునికి ఇష్టం లేదట్టుంది, దేవునికి ఇది అసహ్యమైందిలాగా ఉంది, లెట్ మీ నాట్ డూ ఇట్ అని వేయబోయిన అడుగును వెనక్కి తీసుకుంటావు, చేయబోయిన పని చేయకుండా చెయ్యి వెనక్కి లాక్కుంటావు. దట్ వే యూ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే క్రమశిక్షణలో నడిపించుకుంటావు. అప్పుడు నీ లోపల ఆనందం కలుగుతుంది. దేవునికి ఇష్టం లేని పని నేను చేయలేదు, చేయకుండా ఉండగలిగాను. నాలో ఉన్న ఏదో శక్తి నన్ను వెనక్కి లాగింది. యేసయ్యా నీకు స్తోత్రం. చాలాసార్లు పడిపోతానేమో అనుకున్నాను, చెడు పనులు చేసేస్తానేమో అనుకున్నాను, కానీ నా వల్ల తప్పు జరగకుండా నువ్వు నన్ను కాపాడేవు, నీకు వందనాలు. నీతి ప్రవర్తన నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీ నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించావు, నీకు వందనాలని ఆనందిస్తావు. చూసావు, దానిని ఏమంటారంటే పరిశుద్ధాత్మయందలి ఆనందము, సంతోషం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము. మనం ఎలా జీవిస్తున్నాము? మొట్టమొదటి ప్రశ్న, మనం ఏదైనా తప్పు మార్గంలో తెలిసి నడుస్తున్నామా అనేది ఒక ప్రశ్న.
అలాగ ఉంటే కనుక వెంటనే మారు మనస్సు పొందాలి. పాయింట్ నెంబర్ 1. వెంటనే ఆ నడక మానుకోవాలి, వెనుదిరగాలి, దేవుని తట్టు మళ్ళుకోవాలి, నూతన మార్గంలో నడవడం ఇప్పుడే మొదలుపెట్టాలి. మొదటి విషయం. రెండో విషయం, తప్పులు చేయకుండానే ఉన్నాను అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఆగ్రహ భయము చేత నువ్వు అలాగున్నావా, లేక నీ మనస్సాక్షిని బట్టి నువ్వు అలాగా పరిశుద్ధంగా జీవిస్తున్నావా, అది కూడా పరిశీలించుకోవాలి. మనము ఆగ్రహ భయమును బట్టి మాత్రమే మనం పాపానికి దూరంగా ఉన్నామనుకోండి, దానిని స్వనీతి అంటారు. అది స్వనీతి. రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే. 2వ వచనంలో వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను సాక్ష్యమిచ్చుచున్నాను, వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉన్నది, దేవుడంటే చాలా ఇష్టము, భక్తి, ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనిది. స్వనీతి అంటే నేను ఇలాగ చేశాను, ఇవి చెయ్యలేదు కనుక ఐఎమ్ ఓకే విత్ గాడ్. దేవుని ముందు నేను అర్హురాలిగా నేను అర్హతాపత్రం, యోగ్యతాపత్రం, సర్టిఫికేట్ పొందాను. బికాజ్ ఐ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. నేను మంచిగా జీవించాను కనుక నా దగ్గర సర్టిఫికేట్ ఉంది అనేది స్వనీతి. అలా కాకుండా నేను మంచిగా బ్రతికింది ఏం లేదు బాబు, 999 ఆజ్ఞలు 999 ఆజ్ఞలు పక్కాగా పాటించి ఒకటే ఆజ్ఞ ఎప్పుడో ఒక్కసారి బ్రతుకు కాలానికి ఒక్కసారి ఏదో అనుకోని పరిస్థితుల్లో జారిపోయాను, ఈ మొత్తం ఆజ్ఞలన్నీ మీరినట్టే అన్నాడు. కాబట్టి నేను ఎంత పరిశుద్ధంగా జీవించినా దాని వలన దేవుని ఎదుట నేను పరిశుద్ధుణ్ణి కాదు, పరిశుద్ధురాలిని కాదు. అయితే ఇప్పుడు నేను యేసయ్యలోకి వచ్చేసాను. పాపమును ద్వేషించే జ్ఞానం ఆయన నాకు ఇచ్చాడు. పాపమును అసహించుకునే కొత్త స్వభావము నాకు యేసు అనుగ్రహించాడు. తర్వాత మనస్సాక్షిని బట్టి ఏదో నాకు నరకంలో పడేస్తాడు, నాకేదో శిక్ష వస్తుందని భయంతో కాదు, నా మనస్సాక్షి గద్దింపుకు లోబడి తప్పు మార్గంలోకి వెళ్లకుండా నేను వెనక్కి వచ్చేసాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అసలు ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రేమను బట్టి ఇచ్చాడు. ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడు? నువ్వు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదనే ఆజ్ఞ మొదలుకొని 10 ఆజ్ఞలు కానీ ఇంకా లోపల ఉన్నటువంటి 100ల కొద్ది ఆజ్ఞలు కానీ అన్నీ కూడా ఎందుకు ఇచ్చాడంటే ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, సాటి మనిషిని ప్రేమించు. ప్రేమే ధర్మశాస్త్రపు సారం. అందుచేత దేవుడు నన్ను ప్రేమతో నింపేశాడు. నేను ఇక ఎవరిని హర్ట్ చేసే పని ఏది చెయ్యను, నా మనస్సాక్షి ఒప్పుకోదు. అదే నాకు జరిగితే ఎలాగా? ఇంకొకరిని నేను గాయపరుస్తున్నా, అదే పని చేసి ఒకడు నన్ను గాయపరిస్తే ఎలా ఉంటుంది? అది న్యాయమా? వద్దు, అలా చేయను అని సెల్ఫ్ డిసిప్లిన్తో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, దేవుని ప్రేమ ద్వారా నడిపించబడి
దేవునికి అసహ్యమైన వాటికి మనము సహజ సిద్ధంగా దూరంగా ఉంటాం. చూశారు? అప్పుడు నీలో ఏమున్నదన్నమాట? దైవనీతి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నీతి ఉచితముగా దేవుడు అనుగ్రహించే నీతి. దిస్ రైచియస్నెస్ కమ్స్ టు యూ యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, యాజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఉచితముగా ఈ నీతిని ఇస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుడు ఉచితముగా తన నీతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోపల మనస్సాక్షి గద్దింపుకు లోబడి దేవుని ప్రేమతో మనం నింపబడి, నేను ఇలా చేస్తే ఆ మనిషి గాయపడతాడు కదా, నేను గాయపరచను గనక నేను అలా చేయను అనే డిసిప్లిన్తో దేవుని ప్రేమను బట్టి ఎవ్వరికీ నేను నొప్పి బాధ కలిగించొద్దు, ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి బాధ కానీ నేను కలిగించొద్దు అనే ప్రేమతత్వంతో నింపబడి నీవు నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నీ మీద తన నీతిని వస్త్రములాగా కప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వభావము ఆయనే ఇస్తాడు నీకు. ఆ ప్రేమను కూడా నీలో ఆయనే నింపుతాడు. అదే రక్షణ పొందగానే దేవుడు చేసే పని ఇదేనంట. రక్షణ పొందగానే ఏం చేస్తాడు? నీ గుండెల నిండా ప్రేమ నింపుతాడంట. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో హల్లెలూయా కుమ్మరింపబడి ఉన్నది అని అప్పుడు చెబుతాడు. ఇది 5వ వచనం కదా, రోమా 5:5 కదా. ఇది 6లో చెప్పాడు, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. 8లో చెబుతాడు, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 10వ వచనంలో చెప్తాడు, మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు యేసు మన కొరకు చనిపోయినాడు. మనం బలహీనులమై ఉంటిమి, తర్వాత పాపులమై ఉంటిమి, దేవునికి శత్రువులమై ఉంటిమి, అప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రేమను బట్టి కదా. కనుక ఎప్పుడైతే ఆ రక్షణ కార్యాన్ని మనం గ్రహించామో, విశ్వసించామో, నమ్ముకున్నామో, అప్పుడట దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుండ నిండా ప్రేమ ఉంది. దేవుని దగ్గర ఒక కుండ నిండా ప్రేమ ఉంది. ఒక చిన్న స్పూన్ తీసుకొచ్చి కొంచెం ఒక అర చెంచాను ప్రేమ తీసుకొచ్చి నీకు ఇంత అంటించడం కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కుండ మొత్తం తెచ్చి నీ లోపల బోర్లిస్తున్నాడు. కుమ్మరించబడి ఉన్నది వితౌట్ మెజర్. దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ? 5వ వచనం ఉందా? దేవుని ప్రేమ మీ గుండెల్లో కుమ్మరించబడి. అంటే ఎట్లాంటి ప్రేమో వెనుక చెప్పాడు. మనం ఇంకను బలహీనులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, మనం శత్రువులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. ఆ ప్రేమ, ఏ ప్రేమతో క్రీస్తు మన కొరకు చనిపోయినాడో
అదే ప్రేమను మన హృదయము నిండా కుమ్మరించేశాడు. ఇది రక్షణ పొందగానే జరిగే మొట్టమొదటి కార్యం, జరగవలసిన కార్యం. అప్పుడు ధర్మశాస్త్ర సారాన్ని మనం పాటిస్తూనే ఉంటాం. ఆటోమేటిక్గా, సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా, స్వతసిద్ధంగా మనకు కొన్ని కార్యాలు అసహ్యమైపోతాయి. ఎటువంటి కార్యాలు? దేవునికి కానీ సాటి మనిషికి కానీ బాధ కలిగించే సకల సంగతులు మనకు అసహ్యమైపోతాయి. దేవునికి నొప్పి కలిగిస్తుంది, సాటి మనిషికి నొప్పి కలిగిస్తుంది అనుకో, ఈ రెండు కార్యాలు మనకు అసహ్యమైపోతాయి, చిచి అనిపిస్తుంది. అందుకే ధర్మశాస్త్రం అంతా రెండు ఆజ్ఞల మీద ఆధారపడింది. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతటికి ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇన్నర్ శాంక్టిఫికేషన్ మనకు కావాలి. లోపల ప్రేమ లేదు, అయ్యో అవతల వానికి బాధ కలిగిస్తానేమోననే కన్సిడరేషన్ లేదు. కానీ నేను ఈ ఆజ్ఞ మీరలేదు, ఆ ఆజ్ఞ మీరలేదు, ఇవన్నీ ఉల్లంఘించలేదు. ఐ డిడ్ నాట్ కమిట్ అడల్టరీ, ఐ డిడ్ నాట్ కమిట్ ఫార్నికేషన్ ఆర్ ఐడల్ వర్షిప్. ఇవన్నీ నువ్వు అనుకొని నీకు నువ్వే వెన్ను జరుచుకొని శబాష్ అబ్బా ఏం బతికేశావురా అనుకుంటే దేవుని ముందు అదంతా గుండు సున్నా. నీ స్వనీతి పనికి రాదు. నీ స్వభావము లోపల దేవుని ప్రేమ ప్రవేశించుట వలన సహజ సిద్ధముగా దేవునికి మానవునికి బాధ కలిగించే ఏ పని నేను చెయ్యను అనే తత్వము నీలోనికి వచ్చుట వలన నీ మనస్సాక్షిని బట్టి నీవు కొన్ని కార్యాలకు దూరంగా ఉంటావు. ఆగ్రహ భయమును బట్టి కాదు. అప్పుడు నమ్మువారందరికీ ఉచితముగా కలిగే దైవనీతిని దేవుడు నీ మీద కప్పుతాడు. అప్పుడు నువ్వు దేవుని ఎదుటికి రాజు వలె టీవీగా వెళ్తావు. సిగ్గుపడుతూ దొంగ చూపులు పక్క చూపులు చూస్తూ వెళ్ళావు. రాజు వలె టీవీగా నువ్వు తీర్పు సింహాసనం ముందుకు వెళ్తావు. ప్రభువా నేను వచ్చేసాను, నీ తీర్పు ఏంటో చెప్పు నాయన, నన్ను గూర్చి నా బ్రతుకు నీకు నచ్చిందా నచ్చలేదా? నీ తీర్పు వినడానికి నేను వేగిర పడుతున్నాను. ప్రొనౌన్స్ యువర్ జడ్జ్మెంట్ ఓ లార్డ్. ఏమిరా అంత ధైర్యమా నీకు అంటే, నీ కృపను బట్టే తండ్రి, నీ కృపను బట్టే నాకు ఆ ధైర్యం వచ్చింది. నేను ఆగ్రహ భయాన్ని బట్టి కాదు, నాలోనికి ప్రవేశించిన నీ ప్రేమను బట్టి బ్రతుకంతా పరిశుద్ధంగా జీవించాను. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను ఉల్లంఘించకుండా బ్రతికాను, దైవనీతి కలిగి బ్రతికాను అని మనం చెప్పగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి జీవితాన్ని మనం భూమి మీద జీవించాలి, సాధన చేయాలి. ఇది నేర్చుకోవడానికే సంఘారాధన, సంఘ సహవాసం. ఎన్నోసార్లు చెప్పాను, క్రైస్తవ సంఘాలు ఎందుకు, దైవ సేవకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు. నువ్వు ఆటో నడుపుకొని ట్యాక్సీ నడుపుకొని బ్రతికేసేయచ్చు. సంఘం ఎందుకంటే సంఘము దేవుని బడి, దేవుని గురుకులం. సంఘారాధనలో మనము దేవభక్తి సాధన నేర్చుకుంటాం, క్రీస్తును పోలి బ్రతకడం నేర్చుకుంటాం. అలా నేర్చుకోకపోతే 100 సంవత్సరాలు సభ్యుడిగా వచ్చి వెళుతూ ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. కనుక ఇప్పుడు మనము విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులు మనం ఒక్కసారి పరిశీలించుకొని, మనం దేవునికి సంతోషకరంగా బ్రతుకుతున్నామా, దైవనీతి కలిగి బ్రతుకుతున్నామా, లేక స్వనీతిలో ఆనందిస్తున్నామా? ఆ సూక్ష్మమైన విభజన రేఖ మనకి ఇప్పటికైనా అర్థమైందా?
స్వనీతి అనుకున్నోడు కూడా నేను వ్యభిచారం చేయొద్దు అంటాడు. దైవనీతిని కలిగి బ్రతికేవాడు కూడా నేను వ్యభిచారం చేయొద్దు అంటాడు. వీడు దొంగతనం చేయుడు, వాడు దొంగతనం చేయుడు, కానీ రీజన్ వేరు. వాడు ఎందుకు చేయడంటే ఆగ్రహ భయాన్ని బట్టి, వీడెందుకంటే తనలో ఉన్న దేవుని ప్రేమను బట్టి. దట్ థిన్ లైన్ ఆఫ్ డివైడింగ్ లైన్ దట్ మేక్స్ an ocean of difference. అర్థమైందా మీకు? దొంగతనం వాడు చేయుడు, వీడు చేయుడు, కానీ వాడేమో ఆగ్రహ భయమును బట్టి చేయుడు. కానీ క్రీస్తునందు ఉన్నవాడు తన మనస్సాక్షిని బట్టి చెయ్యడు, తర్వాత దేవుని ప్రేమను బట్టి చెయ్యడు. దేవుని ప్రేమ తత్వము వానిలో జీర్ణించుకుపోయింది కాబట్టి చెయ్యడు. ఈ రెండిటికి మధ్యలో విభజించే రేఖ చాలా పల్సగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. దట్ వెరీ థిన్ డివైడింగ్ లైన్. దాని అవతల స్వనీతి, యువతలేమో దైవనీతి. మనం దైవనీతిలో బ్రతికితేనే పునరుద్ధానము, భక్తుల పునరుద్ధానంలో ఉండగలుగుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. మన జీవితం ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు సంఘారాధనకు వస్తూ ఫైనల్గా మనం ర్యాప్చర్ మిస్ కాకూడదు కదా. చాలా దారుణమైన నష్టం కదా, మళ్ళీ కోరుకోలేని నష్టం. ఇఫ్ యు మిస్ ద ర్యాప్చర్, దెన్ యు ఆర్ గాన్, యు లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవర్. డోంట్ మిస్ ద ర్యాప్చర్. మనము దైవనీతి కలిగిన వాళ్ళుగా ఉందాం. మన ప్రభు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. సమీపిస్తాము. ఆ బల్ల మీద ఉన్న నిత్య జీవార్థమైన విందు, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు శరీరమును తింటాం. మహిమ కలిగినటువంటి యేసయ్య రక్తాన్ని పానము చేస్తాం. అంతకు ముందుగా దేవుని వాక్య ఉదక స్నానం జరుగుతోంది. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వద్దాం. యేసయ్యా నీ రక్తధారతో నన్ను కడుగుమని వేడుకుందాం. గంగాళం దగ్గరికి వద్దాం. యెహోవా తండ్రి, వాక్యమనే నీ నీళ్లతో నన్ను కడిగి స్నానము చేయించమని అడుగుదాం. నాకు స్నానం చేయించండి తండ్రి అని అడుగుదాం. ఒకసారి కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన హృదయపు లోతులలోనికి దృష్టి సారించి మనల్ని మనమే పరిశోధించుకుందాం. వెనుక గడిచిన వారము నడిచి వచ్చిన జీవిత యాత్రలో మనం వేసిన అడుగులు, తప్పటడుగులు ఏమైనా ఉన్నాయో, సరిగానే నడిచామో చూసుకుందాం ఒకసారి. ఎక్కడ తప్పటడిగే వెయ్యలేదని నీవు అనుకుంటే చాలా సంతోషం. దేవుడు నిన్ను అలా నడిపించి ఉంటాడేమో. వీ కెనాట్ రూల్ అవుట్ ద పాసిబిలిటీ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ వాక్ విత్ గాడ్. దట్ ఈజ్ a very rare and remote possibility. కానీ అది నీకే తెలుసు, మాకెవరికి తెలీదు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో.
ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు తప్పిపోయావా, అనేక విషయాల్లో తప్పిపోయావా, యేసయ్యా నన్ను క్షమించు, నా అపరాధములను మన్నించు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ అగ్నితో నన్ను కాల్చి దహించి నన్ను పుటము వెయ్యి. ఇదిగో తండ్రి, పోయిన ఆదివారము నుండి ఈ ఆదివారం ఉదయం దాకా మధ్యలో ఆదివారం రాత్రి అయిపోయింది, పోయిన ఆదివారం రాత్రి, సోమవారము ఉదయ సాయంకాలములు, మంగళవారము, బుధవారము, గురు, శుక్ర, శనివారాలు ఉదయాలు సాయంకాలాలు ఎక్కడెక్కడో సంచరించాను. ఎందరెందరో వ్యక్తులతో వ్యవహారం జరిపాను. అయ్యా, నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే నాకు తెలియపరచు అని అడుగుదాం. దావీదంతటి వాడు అడిగాడు, తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపించు. ప్రభువా, నన్ను క్షమించని కొంత సమయం మనల్ని మనం పరిశోధించుకుంటూ ఏదైనా తప్పులు కనబడుతూ ఉంటే యేసయ్యా నా పాపాలు క్షమించమని అడుగుతూ, యేసయ్య రక్తంలో మన పాపాలు కడుక్కుంటూ, మన వస్త్రాలు ఉతికి తెలుపు చేసుకుంటూ కొద్ది సమయం మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రియులారా, అందరికీ స్వపరీక్ష కొరకు సమయం ఇస్తూ మరి కొద్దిసేపుగా నేను మాట్లాడను.